నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. అది కేవలం మంచు కొండల ద్వీపం కాదు, అంతకు మించిన అక్షయ పాత్ర, అమెరికా భవిష్యత్తును మార్చేటువంటి బంగారపు గని. అందుకే అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కన్ను ఇప్పుడు ఆ మంచు గడ్డపైనే పడింది. ఏదేమైనా ఆ దేశాన్ని కొనేస్తానని ట్రంప్ శపథం పట్టారు. అన్ని వైపులా అష్టదిగ్బంధం కూడా చేశారు. అయితే ఇదేదో రియల్ ఎస్టేట్ డీల్ అయితే కాదు, ఇది ఆ మంచు కొండల ద్వీపం పైన జరుగుతున్న అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు. అందుకే మొదట్లో గ్రీన్లాండ్ కొంటామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు తీసేసుకుంటామని పబ్లిసిటీగానే పూర్తి స్థాయిలో అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా ఓ అడుగు ముందుకు వేసి గ్రీన్లాండ్ను అమెరికా మ్యాప్లో చూపించేశారు కూడా. గతంలో డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్ అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. కానీ ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో మొండి పట్టుపట్టారు. ఇస్తే ఓకే, లేకపోతే మేమే లాగేసుకుంటామనేటువంటి సంకేతాలు ఇచ్చేస్తున్నాడు. అసలు గ్రీన్లాండ్ను కొనేస్తానన్నటువంటి ట్రంప్ ఇప్పుడు తీసేసుకుంటామని ఎందుకంటున్నారు? గ్రీన్లాండ్ మంచు పొరల కింద దాగున్న ఆ నిధి రహస్యం ఏంటి? చైనా, రష్యాలకు చెక్ పెట్టేందుకు ట్రంప్ వేసినటువంటి పక్కా స్కెచ్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు ఇప్పుడు ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న మంచు ద్వీపం గ్రీన్లాండ్ పైన పడింది. గతంలోనే నేను గ్రీన్లాండ్ను కొంటానని చెప్పి సంచలనం రేకెత్తించినటువంటి ట్రంప్ ఇప్పుడు మరోసారి ఆ ద్వీపంలోని నిధులపైన కన్నేశాడు. అయితే పైకి చూస్తే అది కేవలం మంచు ఎడారిలా కనిపిస్తుంది, కానీ ఆ మంచు పొరల కింద ప్రపంచ భవిష్యత్తును శాసించే రేర్ ఎర్త్ మినరల్స్ అపారంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు లేకపోతే మన చేతిలో ఫోన్ కూడా పనిచేయదు, రోడ్డు మీద ఎలక్ట్రికల్ కారు కూడా నడవదు, దేశ రక్షణకు వాడేటువంటి మిసైల్ కూడా ఎగరదు. అందుకే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టి ఆ నిధిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా భావిస్తుంది. గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికాకు దగ్గరగా ఉన్న రాజకీయంగా ఐరోపాతో సంబంధాలు కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతం అగ్రరాజ్యాల పోటీకి వేదికగా మారింది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అరుదైన ఖనిజాలు. టెక్నాలజీ ప్రపంచానికి ఇవే ఇప్పుడు ఆక్సిజన్ లాంటివి. గ్రీన్లాండ్ భూగర్భంలో నియోడియం, అదేవిధంగా ప్రాసిడైమియం, టెర్బియం వంటి 17 రకాల అత్యంత అరుదైన ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మనం వాడేటువంటి ఐఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు డిస్ప్లేలు, అదేవిధంగా బ్యాటరీలు, స్పీకర్లు, చిప్స్ తయారీలో ఇవి లేకపోతే పని జరగదు. భవిష్యత్తులో రవాణా సాధనాలైనటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్, మోటార్స్లో కూడా వాడేటువంటి మ్యాగ్నెట్స్, విండ్ టర్బైన్లకు ఈ ఖనిజాలే ముడిసరుకు. అత్యంత ముఖ్యమైనటువంటి F-35 వంటి యుద్ధ విమానాలు, న్యూక్లియర్ సబ్మెరైన్లు, గైడెన్స్ మిసైల్స్తో తయారీలో కూడా ఈ ఖనిజాలు అత్యంత కీలకమైనటువంటి పాత్రగా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాలో చైనాదే ఏకఛత్రాధిపత్యం. దాదాపు 80% మార్కెట్ డ్రాగన్ కంట్రీ చేతిలోనే ఉంది. ఒకవేళ అమెరికాతో గొడవ జరిగితే, చైనా ఈ ఖనిజాల ఎగుమతిని ఆపేస్తే అమెరికా రక్షణ రంగానికి, టెక్నాలజీకి ఊపిరి ఆగిపోతుంది. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ను వ్యూహాత్మకమైనటువంటి ఆస్తిగా భావిస్తున్నారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా చూస్తే అట్లాంటిక్, అదేవిధంగా ఆర్కిటిక్ సముద్రాల మధ్య ఒక కీలకమైనటువంటి గేట్వే. దీన్నే మిలిటరీ భాషలో గీక్ గ్యాప్ అంటారు. ఇది ప్రపంచ మిలిటరీ మ్యాప్లో అత్యంత కీలకమైనటువంటి చోక్ పాయింట్. ఇక రష్యా సబ్మెరైన్లు, యుద్ధ నౌకలు ఆర్కిటిక్ నుంచి అట్లాంటిక్ వైపు రావాలంటే ఈ మార్గం గుండానే రావాలి. ఇది పట్టు సాధిస్తే శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. ఇప్పటికే ఇక్కడ అమెరికాకు చెందినటువంటి అత్యంత కీలకమైన సైనిక స్థావరం ధూల్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇది రష్యా, చైనాలో నుంచి వచ్చేటువంటి క్షిపణులను పసిగట్టడంలో అమెరికాకు కంటి లాంటిది. రష్యా వైపు నుంచి వచ్చేటువంటి క్షిపణులను గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా ఇక్కడే ఉంది. ఇక గ్రీన్లాండ్ పూర్తిగా చేతికొస్తే ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా ఈ బేస్ను మరింత విస్తరించవచ్చు అనేది ట్రంప్ ప్లాన్. గతంలో ట్రంప్ గ్రీన్లాండ్ను కొంటామన్నప్పుడు డెన్మార్క్ ప్రధాని దాన్ని జోగ్గా కొట్టిపడేశారు. గ్రీన్లాండ్ నాట్ ఫర్ సేల్ అని తేల్చి చెప్పేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పవర్లోకి రావడంతో కొనుగోలు కాకపోయినా భారీ ఫండింగ్ ఇచ్చి అక్కడి వనరులపైన పట్టు సాధించేందుకు డీల్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ల వల్ల గ్రీన్లాండ్లో మంచు కరుగుతుంది. ఇది పర్యావరణానికి ముప్పు అయినా అగ్రరాజ్యానికి మాత్రం వరంలా మారింది. మంచు కరిగితే మైనింగ్ చేయడం, కొత్త షిప్పింగ్ రూట్లు ఏర్పాటు చేసుకోవడం ఈజీ అవుతుంది. చైనా ఇప్పటికే పోలార్ స్కిల్ రోడ్ పేరుతో ఆర్కిటిక్లోకి చొరబడాలని చూస్తుంది. గ్రీన్లాండ్లో ఎయిర్పోర్ట్లు కడతామని ఆఫర్లు కూడా ఇస్తుంది. ఇది అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. చైనాను అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లో ఉండాల్సిందే.
అందుకే ఈ మంచు ద్వీపం రాబోయేటువంటి రోజుల్లో అతిపెద్ద కోల్డ్ వార్కు వేదిక అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, గ్రీన్లాండ్ కేవలం మంచుగడ్డ మాత్రమే కాదు, టెక్నాలజీకి పుట్టినిల్లు కాబోతున్నటువంటి ప్రాంతమని. ఇక బిజినెస్ మ్యాన్ అనేటువంటి ట్రంప్ గ్రీన్లాండ్ను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లా కాకుండా అమెరికా భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటువంటి నిధిగా చూస్తున్నారు. మరి డెన్మార్క్ ఈ ఒత్తిడికి తలొగ్గుతుందా, లేక అమెరికా చైనా మధ్య గ్రీన్లాండ్ నలిగిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.